హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాం. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఈఎస్ఐసి నుంచి వచ్చిందనమాట. సో ఈఎస్ఐసి అంటే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏవేవి మెన్షన్ చేశారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉండబోతోంది, దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ డెసిగ్నేషన్ ఏంటంటే మనకి స్పెషలిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 558 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేది మనకి లెవెల్ 12 ప్రకారం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ శాలరీ స్టార్టింగ్ మనకి 78,800 నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది యాజ్ పర్ 7th CPC నుంచి ప్రకారం అనేది వీరికి ఈ పే స్కేల్ అనేది ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే క్యాండిడేట్స్ షుడ్ పొసెస్ MS or MD, MTech, DM or DA, అదేవిధంగా MSc, PhD or DPM ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీ అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 500 రూపాయల చొప్పున మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఉమెన్, SC, ST, PWD క్యాండిడేట్స్ ఉంటారో, అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఫీజు ఎగ్జామ్షన్ అనేది వీళ్ళకి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడాను 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ కూడాను మ్యాక్సిమం ఏజ్ అనేది మనకి 45 ఇయర్స్ అనేది మించకుండా ఉండాలి. దీంతో పాటు మనకి OBC, అదేవిధంగా SC, STలకు సంబంధించి రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. OBCలకి 3 ఇయర్స్, అదేవిధంగా SC, STలకి 5 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, బట్ ఎండ్ డేట్ అనేది మాత్రం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎండ్ డేట్ అనేది మనకి May 26th అనేది ఎండ్ డేట్ అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ లింక్ అనేది కూడా ఇంకా యాక్టివేట్ కాలేదు. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇది ఇవాల్టి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.